ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఎంతో అద్భుతమైన రుచికరమైన పొడి ఇడ్లీని నేను తిన్నాను. అది మీతో షేర్ చేసుకోవాలని నేను ఏనాటి నుంచో అనుకుంటున్నాను. అది ఇన్నాళ్ళకి నాకు కుదిరింది మీకు చెప్పడానికి. ఇది నేను మీకు మెజర్మెంట్స్తో చెప్పాలి అంటే ఇలాంటి చిన్న కప్పు తీసుకొని ఈ కప్పులో జస్ట్ ఒక శనగపప్పు కప్పుడు, మినపప్పు కప్పుడు, కొంచెం చిన్న కప్పుడుతోని జీరా ఇంతే కప్పు, కొంచెం మిరియాలు, మంచి రుచి తెచ్చిపిచ్చే పల్లీలు, కొంచెము పల్లీలతో పాటు నేను ఇంగువ కూడా వేస్తాను. ఎందుకంటే ఇంగువ బాగా అరుగుదలకి బాగుంటుంది. తమిళనాడు, సౌత్ ఇండియా ఇంకా మిరియాలు లేకుండా ఏ వంటకం ఉండదు కాబట్టి ఇంత కొంచెం మిరియాలు ఇంత వేసుకుంటే చాలు. కారపొడి కారం ఉంటుంది, ఇది ఉంటుంది. చట్పటా ఉండాలి కదా. ఎండు మిరపకాయలు అయితే మనం ఒకటో రెండో వేసుకుంటాం, కానీ వాళ్ళు చాలా దండిగా వేసుకుంటారు. హలో, దండిగా ఉంది అని ఎందుకన్నానంటే నేను ఇది తమిళనాడులో చెన్నైలో నేర్చుకున్న పొడి ఇది. చెప్పడం మర్చిపోయాను, మన బ్రాహ్మిన్స్ అంటే నల్ల నువ్వులు వాడరు, కానీ నిజంగా తమిళనాడులో అందరూ చాలామంది నల్ల నువ్వులతోనే చేస్తారు. అది చాలా అద్భుతమైన రుచి వస్తుంది. మీకు కావాలంటే కొద్దిగా టేస్ట్ కోసం తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు కొద్దిగా రుచి కోసం వేసుకుంటే భలే టేస్ట్ వస్తుంది, భలే మంచి స్మెల్ కూడా వస్తుంది. మిరియాలు చాలా కొద్దిగా వేసుకోవాలండో, లేకపోతే కారం టాప్ లేచిపోతూ ఉంటుంది. కానీ టేస్ట్ కోసం మాత్రం తప్పకుండా వేసుకోవాలి, ఆరోగ్యం కూడా. బాగా రుచి పెరగడానికి పల్లీలు కూడా యాడ్ చేయండి, వేరే లెవెల్. వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఆప్షనల్, మీ ఇష్టం. మీకు బాగా నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అన్నీ దోరగా వేయించుకున్నాక మొత్తం మిక్సీ పట్టేసి పొడి చేసుకొని డబ్బాలో పెట్టుకోవాలి. దోశ, ఇడ్లీ ఎందులోకైనా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అసలు చేసుకుని చూడండి, సూపర్ డూపర్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే చట్నీలు అయిపోయినా ఏదైనా హెవీ వర్క్ ఉన్నా పొడి వేసుకొని తినేయచ్చు. పొడి చూశాక ఏదో సాధించేసానని అంత ఆనందం కలిగింది.
వీడియో చూస్తూ చూస్తూ ఇంతవరకు వచ్చారా? అయితే మీకు బాగా నచ్చుతుంది. అది చేత్తో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.